దేవుడు మోషకి ఏం చెప్పాడంటే, నువ్వు ఏం చేయ్యా అంటే ఈ ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు కట్టు, ఎందుకంటే నేను మీ మధ్యలో నివాసం చేస్తాను. నేను మీ మధ్యలో ఎందుకు? ఆయన మన హృదయంలో ఉంటాడు కదా, గుడి గోడలలో లేడు దేవుడు కదా, దేవుడు గుండె గుడిలో ఉన్నాడు కదా. ఎందుకు దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు అంటే, అప్పుడు మనిషి దేవుడికి దూరమయ్యాడు, పాపంలో ఉన్నవాడు, మోసంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందిస్తేనే తప్ప మనిషి యొక్క హృదయము దేవుడికి దగ్గర కాలేదు. అప్పటి వరకు దేవుడు నివాస స్థానం చేయమన్నాడు. దాన్ని ఏమన్నామంటే ప్రత్యక్ష గుడారం. చదువుపైకి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్తున్నాడు. అయితే ఈ ప్రత్యక్ష గుడారం గురించి తనకు ప్లాన్ ఇచ్చింది దేవుడే.